ఆ వీడియోలే చాలా సేపు సరిపోతాయి. అందుకే 2 వీడియోలు మాత్రమే విధవల ఫోటోలు పెట్టాను, విధవల వీడియోలు పెట్టాను. వాటి గురించి మాట్లాడతాను. వీడియోలు పెట్టిన వాటి గురించి కూడా మాట్లాడతాను బ్రదర్స్. ఈ వీడియో అద్దిరిపోద్ది. ముందుగా లైక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. జై ఇండియా, జై భారతమాత అనే వీడియో స్టార్ట్ చేస్తాను బ్రదర్స్. ఇక మీరు ఫస్ట్ చూసిన వీడియో సన్నాసిగాడు. ఈ సన్నాసిగాడికి ఇండియా మీద భక్తి లేదు, భారతమాత మీద అభిమానం లేదు. హిందువుల దేవుళ్ళంటే వీడికి చులకన. ఈ ఎదవ కూడా నీతులు చెబుతున్నాడు ఇప్పుడు వచ్చి. అరే ఎదవ దరిద్రుడా, నీకే చెబుతున్నా. ఈడి పేరు బాబు గోగినేని. బాబు గోగినేని, గీబు బాగినేని ఈడి అబ్బాయిడు. ఈ ఎదవ కూడా శివాజీ గారి మీద మాట్లాడుతున్నాడు. అది ఏం మాట్లాడుతున్నాడో మీరు చూశారుగా. అది నువ్వెవుడ్రా మాట్లాడకంటే, నువ్వెవుడ్రా ఎదవ చెప్పడానికి, దరిద్రపు సన్నాసిగా. ఈడు మన ఇండియా మీద కానీ హిందూ దేవుళ్ళ మీద ప్రతి ఒక్కరి మీద ఈడు విషం చిమ్మే రకం. ఈడు అదో రకం అంటాను. అట్లా ఈడు సంకర జాతి ఎదవ ఈడు. అది శివాజీ గారిని అంటున్నాడు. ఈడు నీ ఫేస్ చూసుకుంటావా ఏంటి నువ్వు, అది ఇదే. అరే బాబు గోగినేని, నీ ఫేస్ చూసుకోరా ఫస్ట్. ఆయన ఫేస్కే రాజాలా ఉన్నాడు, నువ్వు దరిద్రపు ఎదవలా ఉన్నావు. ఆయన గురించి మాట్లాడతావా నువ్వు? అది నీ ఫేస్ ఏంటి అంటే ఎదవకు మాట్లాడడం కూడా చేత కాదు. శివాజీ గారి ఫేస్ గురించి మాట్లాడుతున్నాడు. ఈడు పెద్ద అందగాడైనట్టు. ఈడెవడో కూడా తెలియదు ఇంతకు ముందు. బిగ్ బాస్ పుణ్యమా అంటూ వచ్చాడు ఈడు. హిందూ దేవుళ్ళను తిడతాడు, ఇండియాని తిడతాడు, ప్రతి ఒక్కరిని తిట్టే ఎదవ ఈడు కూడా నీతులు చెప్తాడు. ఇలాంటి హిందూ దేవుళ్ళ మీద వ్యతిరేకంగా పోరాడే ఈ దరిద్రన డాషిగాన్ని, ఇండియా మీద వ్యతిరేకంగా ఉన్న ప్రతి ఎదవను ఇండియాలో ఉండనివ్వకూడదు అని నేను అనుకుంటున్నాను బ్రదర్స్. తక్షణమే ఇలాంటి ఎదవలు ఎంతమంది ఉన్నా ధర్మేస్తే అంత ఇండియాకు మంచి జరుగుతుంది, హిందూ దేవులకు మంచి జరుగుతుంది. ఇలాంటి ఎదవలు కూడా నీతులు చెప్తున్నారు. ఆడవాళ్ళ డ్రెస్సింగ్ల గురించి నువ్వేంటివే చెప్పేదని అంటున్నాడు ఈ ఎదవ శివాజీ గారిని. ఈడే బత్తోండ పేసు ఈడు. ఇక సెకండ్ వీడియో బ్రదర్స్. శివాజీ గారు చెప్పింది అక్షరాలా ఫాలో అవుతున్నారు ఇప్పుడు ఇండస్ట్రీలో. భయం వచ్చింది కొంచెం. ప్రతి ఒక్కరూ చీరలో చాలా అందంగా ముస్తాబయ్యి హ్యాపీగా లక్ష్మీదేవిలా వస్తున్నారు. ఇప్పుడు చాలా మంది ఇలాగే వస్తున్నారు. ఇంకా కొంతమందిలో మార్పు రావాలి, వస్తుంది కంపల్సరిగా. అది శివాజీ గారి పుణ్యమే అని చెప్పాలి. ఇంకా కొంతమంది దరిద్రులు ఇప్పటికీ సినిమాల్లో ఎక్స్పోజింగ్ అది ఇది చేస్తున్నారు కదా అంటారు. సినిమాలు వేరు. ఆయన చెప్పింది బయట ఫంక్షన్లకు వచ్చినప్పుడు పద్ధతిగా రాండి అని చెప్పాడు. ఆయన సినిమాల్లో ఇలాంటివి చేయొద్దని చెప్పలేదు. అలా చెప్తే మూర్ఖుడు అవుతాడు. ఎందుకు అంటే అది వాళ్ళ వృత్తి. ఆ సినిమాకు ఏదైతే కావాలో అది చెయ్యాలి, కంపల్సరిగా చెయ్యాలి. అవసరమైతే సినిమాలో బికినీ అయినా వేయాలి, షార్ట్స్ అయినా వేయాలి, ఏదైనా చేయాలి. సినిమాకు అవసరమైనంత వరకు వాళ్ళు ఏది చేసినా అది తప్పు కాదు. ఎందుకంటే అది వృత్తిలో భాగం. ఆ డైరెక్టర్ ఏది చెప్తే అది చేయాలి. కానీ బయటకు వచ్చినప్పుడు మాత్రం ఎవరు చెప్పాల్సిన పని లేదు, ఎవరు చెప్పినా వినాల్సిన అవసరం లేదు. పద్ధతిగా ముస్తాబయ్యి నిండుగా పంజాబ్ డ్రెస్ కానివ్వండి, చీర కానివ్వండి, ఏదైనా వాళ్ళ కంఫర్ట్ ఏదైనా కానివ్వండి, నిండుగా వస్తే లక్ష్మీదేవిలా చూస్తారు. శివాజీ గారు హ్యాట్స్ ఆఫ్. కానీ అక్కినేని నాగేశ్వరరావు గారు ఎప్పుడో చెప్పారు ఈ మాట. ఆ వీడియో పెడదాం అనుకున్నాను, వీడియో లెంత్ ఎక్కువైపోతుందని పెట్టలేదు. అక్కినేని నాగేశ్వరరావు గారు సేమ్ ఇవే మాటలే చెప్పారు. పాత వీడియో ఒకటి ఉంది, కావాలంటే చివరిలో ఇస్తాను చూడండి బ్రదర్స్. సేమ్ అవే మాటలే చెప్పారు శివాజీ గారు. హ్యాట్స్ ఆఫ్. ఇక మూడో వీడియో గురించి మాట్లాడుతున్న బ్రదర్స్. అన్వేష్. ఇప్పుడు ఎక్కడ చూసినా అన్వేష్ పేరే వినిపిస్తుంది. అన్వేష్ వచ్చి మంచి పనులు చేశాడు, అందులో తప్పు పట్టడానికి ఏమీ లేదు. అది అతని తెలివి కావచ్చు, అతని డబ్బు సంపాదన కావచ్చు. డబ్బులు బాగా సంపాదించుకున్నాడు, మంచి పనులు చేశాడు. బెట్టింగ్స్ ఆపడంలో కీలక పాత్ర పోషించాడు అన్వేష్. అందులో తప్పు పట్టడానికి ఏమీ లేదు. బెట్టింగ్స్ మాఫియాని అరికట్టడంలో నెంబర్ 1 పాత్ర పోషించింది మాత్రం అన్వేష్. కానీ వీడికి ఇండియా అంటే చులకన, హిందుత్వం అంటే చులకన. వీడు బెట్టింగ్స్ యాప్స్ ని ఖతం చేయడంలో ఎంత పోరాడాడో, ఇండియాని హిందూ దేవుల పైన వీడు చులకన భావం మాత్రం అంతే కరెక్ట్. ఇప్పుడు ఈ వీడియోలో చూశారు కదా వాడు మాట్లాడింది. ఆ ఫాలోవర్స్ ఎవడైతే నాకేంటి, నా ఫ్యాన్స్ అయిన వాళ్ళు అది తిన్నట్టే అంటున్నాడు. ఇప్పుడు కూడా మన ఇండియా వాళ్ళకి ఖచ్చితంగా మార్పు రావాలి. బుద్ధి, సిగ్గు, లజ్జ అనేది ఉంటే మన ఇండియన్స్ కి, నేను కులము మతము చెప్పడం లేదు, ఇండియన్స్ అంటే అందరూ ఒక్కటే అన్న భావనతో ప్రతి ఒక్కడు వాడిని ఎలిమినేట్ చేయాలి. అంటే అన్సబ్స్క్రైబ్ చేసుకోవాలి. నేను సబ్స్క్రైబ్ చేసుకుంది బెట్టింగ్స్ యాప్స్ ని పోరాడుతున్న విధానం చూసి నేను సబ్స్క్రైబ్ చేసుకున్నాను. వాడు సీతమ్మ తల్లిని ఇలా అన్నాడు అని తెలిసిన వెంటనే ఫస్ట్ వీడియో నేనే చేశాను, ఫస్ట్ అన్సబ్స్క్రైబ్ నేనే చేసేసాను.
ఈ వీడియోనే కాదు, ఇంకా చాలా వీడియోలు ఉన్నాయి వాడివి, అవన్నీ పెట్టలేను. కానీ వాడు అత్యంత నీచంగా మాట్లాడుతున్నాడు ఇండియా పైన, హిందూ దేవుళ్ళ పైన, సబ్స్క్రైబర్ల పైన. ఎవడు చేసుకోమన్నాడు నన్ను? నా ఫాలోయింగ్ని, నా ఫాలోవర్స్ ఎవడ్రా మీరు అని కూడా అడుగుతున్నాడు వాడు. ఇంకొక వీడియోలో వచ్చేసి అందరికీ సారి చెప్తాడు. ఓసరబెల్లి కోట్లు లక్షలు సంపాదించి ఫారిన్స్ లో ఎంజాయ్ చేస్తున్నాడు వాడు. అదంతా మనము పెట్టిన భిక్ష. మనందరము తలుచుకుంటే వాడు కిందకి చూస్తాడు. ఇప్పుడు ఆకాశంలో ఉన్నాడు. అతను మంచి చేశాడు, కానీ చెడ్డ అంతకంటే ఎక్కువ చేస్తున్నాడు. ఇది అక్షర సత్యం. మీరు మెసేజ్లు చేస్తే చేసుకోనరా, రోజుకు 4-5 వీడియోలు పెడతాను, మీరే నొక్కి నొక్కి చావాలరా అని కూడా అన్నాడు వాడు వీడియోలో. అన్ని బూతులు తిరుగుతున్న మన ఇండియన్స్ కి రక్తం చావ చచ్చిందా ఏంటో నాకైతే అర్థం కావడం లేదు. ప్రతి ఒక్కడు వాడిని అన్సబ్స్క్రైబ్ చేసేయండి. అప్పుడు వాడు దారికి వస్తాడు, మన ఇండియా మీద గౌరవంగా మాట్లాడతాడు. ఇప్పుడు వాళ్ళ అమ్మా నాన్నలో ఉండేది ఇండియాలోనే కదా, ఎంతమంది చేశారు బ్రదర్స్? వాడికి సిగ్గు లజ్జ ఉంటే ఇండియా మీద అంత నిందలు మోపుతాడా? నాకు కూతురు పుడితే నా కూతురు కూడా రేప్ చేస్తాడు అంటాడు వాడు వీడియోలో, సన్నాసిగాడు. అంత దరిద్రమైన బతుకుతో బతుకుతున్నామా మనం వాడు అనటానికి? ఇండియాలో ఉన్న ఫ్రీడమ్ ఎక్కడా లేదు బ్రదర్స్, ఏ దేశంలో కూడా లేదు. అది ఆ ఎదవకు తెలిసినా కూడా చెప్పడం అంతే. ఆ ఫ్రీడమ్ ని మన వాళ్ళు కంపల్సరిగా మంచికి వాడుకోండి, మంచి పనులు చేయండి. ఇదే నేను చెప్పేది. ఫారిన్స్ లో ఇష్టం వచ్చినట్టు చంపుతున్నారా ఎదవ, ఇష్టం వచ్చినట్టు రేప్ చేస్తున్నారా సన్నాసిగా, కానీ నీకు అవేవి కనపడవు. ఇండియాలో జరిగినవి చెప్తావు, కానీ ప్రతి దేశంలో విచ్చలవిడిగా జరుగుతున్నాయి. నీ అబ్బా నీకు తెలియక అవన్నీ చెప్పకుండా ఇండియా మీద కూడా ఏడుస్తున్నావు. నువ్వు ఇండియాకి వచ్చిన రోజు నీకు అదే చివరి రోజు అవుతుందని నాకు అనిపిస్తుంది రణవేష్. బీటింగ్స్ యాప్స్ పై పోరాడినట్టు ఇండియా మీద మంచి కోసం పోరాడు. ప్రతి మంచి పనికి నువ్వు పోరాడు, అప్పుడు నీకు అందరూ అండగా నిలబడతారు. కానీ ఇలాంటి ఎదవ పేలాలు ఆడావనుకో, నువ్వు ఎక్కడైతే మొదలు పెట్టావో అక్కడికి వచ్చేస్తావు, గుర్తుపెట్టుకో. ఇక ఇంకో ఉచిత ఎదవ రామ్ గోపాల్ వర్మ. ఈడి పేరులో దేవుడి పేరు పెట్టుకున్నాడు, కానీ వీడికి దేవుళ్ళంటే చులకన, ఇండియా అంటే చులకన, హిందూ దేవుళ్ళన్నా పట్టదు ఈడికి. ఈడు కూడా మాట్లాడే నీతులు చెప్పేవాడే శివాజీ గారి మీద. ఆయన మాటలను వక్రీకరించిన ఏదో వీడు కూడా ఉన్నాడు. అరే రామ్ గోపాల్ వర్మ, ఆడవాళ్ళ కాళ్ళు నోట్లో పెట్టుకుని ఏదేదో చేసే ఎదవ కూడా నీతులు చెబితే ఎలారా చెప్పు? వీడి బాధ ఏమి అంటే, ఫుల్గా డ్రెస్సులు కప్పుకొస్తే వీడు చూసేది ఎట్టా అని వీడి ఫీలింగ్. అందుకే ఇలా వాగుతుంటాడు. ఈడంత పరమ దరిద్రపు ఎదవ ఇంకోడు ఉండడు. వీడికున్న టాలెంట్ కి ఖచ్చితంగా ఇండస్ట్రీలో నెంబర్ 1 డైరెక్టర్ అవ్వాల్సిన ఎదవ వీడు. అప్పుడెప్పుడో పుణ్యకాలంలో శివ అనే మూవీ ఒకటి వచ్చింది. అది తప్పితే వీడిలో ఒక్కటంటే ఒక్క మూవీ కూడా చూసేలా తీయటం లేదు. ప్రతి ఒక్కటి అడ్డ చండాలపు దరిద్రపు సినిమాలు తీస్తూ భ్రష్టు పట్టిపోయాడు వీడు. ఒక్కటంటే ఒక్క మాట కూడా కరెక్ట్ గా మాట్లాడాడు. కానీ మన వాళ్ళు వీడు కరెక్ట్ గా మాట్లాడుతాడని అనుకునే కొందరు దరిద్రులు కూడా ఉన్నారు. అది చెప్పాలి, చెప్పుకుంటే ఆయన మాట్లాడేది అందరూ కొంతమంది ఒప్పుకుంటున్నారు. ఎందుకు? ఒక దేశం అంటే అందులో కుక్కలు ఉంటాయి, నక్కలు ఉంటాయి, తోడేళ్ళు ఉంటాయి, సింహాలు ఉంటాయి. అలాగే వీడి ఇలాంటి ఎదవలకు మాత్రమే వీడు నచ్చుతాడు. కుక్కలు నక్కలు తోడేళ్ళు ఉన్నాయని చెప్పి ఇండియాని వేస్ట్ అంటే ఎలా? సింహాలను కూడా చూడాలి కదరా ఎదవల్లారా. ప్రతి దేశంలోనే ఉంటాయి, అందుకని ఆ దేశాన్ని తప్పు పట్టకూడదు. కుక్కను కాదు, సింహాన్ని చూడు, అప్పుడు తెలుస్తుంది ఆ దేశం గర్వం అంటే. ఇండియా అంటే సింహం, సింహం, సింహం. ఇండియాను ఇలాంటి నక్కలు తోడేళ్ళు కుక్కలు ఎంతమంది వచ్చినా ఏమి పీకలేరు. ఇండియన్ దేవుళ్ళు అంటే హిందూ దేవుళ్ళు అన్న ప్రతి ఒక్క మతం దేవుళ్ళైన ఇండియా ఒక్కటే, దేవుడు దేవుడే. హిందూ ముస్లిం ప్రతి ఒక్కరూ మంచి బాయి అని ఎలా ఉంటారు. ఇలాంటి దరిద్రులు ఏదో ఒకటి చేసి గబ్బు పట్టిస్తారు. అదే చెప్తున్నా, దేశంలో అయినా కులంలో అయినా కుక్కలు నక్కలు అన్నీ ఉంటాయి, వాటిని కాదు సింహాన్ని చూడండి, అప్పుడే ఇండియా గొప్పతనం తెలుస్తుంది. ఇంకొందరు వెధవలు ఉన్నారు, వాళ్ళ గురించి ఇంకొక వీడియో చేస్తాను బ్రదర్స్. ఇప్పటికే వీడియో లాంగ్ అయిపోయింది. ఖచ్చితంగా ఈ వీడియోలో మీకు ఏ పాయింట్ నచ్చినా లైక్, షేర్, సబ్స్క్రైబ్. జై ఇండియా, జై హింద్, ఓం నమ శివాయ. సబ్స్క్రైబ్. ఏమనుకోవద్దమ్మా, అమ్మాయి బట్టలు బాగా వడదీసేస్తున్నారు. అసలు అందం ఎక్కడ ఉంటుందంటే మధ్య రకంలో ఉండదు. బాగా వడదీసినా ఉంటుంది అందం, బాగా కప్పుకున్నా ఉంటుంది అందం. అమ్మాయికి చెప్పేది ఏంటంటే కొంచెం దాచిపెట్టండి, ఆ అమ్మాయికి ట్రాన్స్లేట్ చేయాలి. నువ్వు నా దగ్గరికి వస్తే ట్రాన్స్లేట్ చేస్తాను.
అమ్మాయిలు హీరోయిన్లు ఈ బట్టలు పెడితే వేసుకొని పోతే మనమే దరిద్రం అనిపించాల్సి వస్తమ్మా. మీ అందం చీరలోనో, మీ అందం నిండుగా కప్పుకునే బట్టల్లోనే ఉంటుంది తప్పితే సామాను కనపడే దాంట్లో ఏం ఉండదమ్మా.